ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అక్క 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 సంధ్య అక్క సంధ్య సంధ్య నీకేం కాలేదు కదా? కాలేదు కదా? ఏం కాలేదక్క. నిన్ను మళ్ళీ ప్రాణాలతో చూస్తాననుకోలేదు. సారీ సంధ్య, నువ్వు వెళ్ళనని చెప్పినా నేనే నిన్ను బలవంతంగా షాప్కి పంపించాను. ఇంకెప్పుడు నిన్ను ఎక్కడికి పంపించను. దేవుడి దయ వల్ల నువ్వు క్షేమంగా తిరిగి వచ్చావు. నాకు అదే చాలు. దేవుడి దయ వల్ల కాదక్క, శంకర్ గారి వల్లే ఇప్పుడు నీ ముందు నేను ప్రాణాలతో నిలబడ్డాను. ఆయనే కనుక సమయానికి వచ్చి కాపాడు ఉండకపోతే ఇవాళ నేను మీకు దక్కేదాన్నే కాదు. థ్యాంక్ యూ సో మచ్ శంకర్ గారు. ఇంతకంటే ఇంకేం చెప్పాలో కూడా నాకు తెలియట్లేదు. అయ్యో, మనలో మనకి ఫార్మాలిటీస్ ఏంటమ్మా? ఎన్ని మిస్అండర్స్టాండింగ్స్ వచ్చినా, ప్రాబ్లమ్స్ వస్తే ఒకరికొకరు సపోర్టివ్గా ఉండాలి. మా చిన్నుడికి యాక్సిడెంట్ అయినప్పుడు మీరు కూడా ఇంట్లో తమ్ముడిని బాగా చూసుకున్నారు కదా, ఇది అంతే. శంకర్ గారు, గౌరీ గారు లేవండి. మీరు నా కాళ్ళు పట్టుకోవడం ఏంటి? భలేవరే, నా ప్రాణాన్ని తిరిగి తీసుకొచ్చారు. ఇంతకంటే మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో నాకు తెలియలేదు. శంకర్ గారు, మీది చాలా మంచి మనసు. ఎదుటి వాళ్ళు కష్టంలో ఉంటే చూస్తూ ఊరుకోలేరు. మీ స్థానంలో ఉంటే నేను ఇదంతా చేసేదాన్ని కాదేమో. ఇందాక ఆవేశంలో అన్న మాటలకి మీ మనసు బాధపడుంటే నన్ను క్షమించండి. గౌరీ గారు, ఈరోజు మీరు నాకే కాదు, నా చెల్లితో పాటు కాపాడిన ప్రతి ఒక్క అమ్మాయి కుటుంబానికి దేవుడితో సమానం. శంకర్ గారు, అయ్య బాబోయ్, కొంపదీసాలా అని గుడి కట్టి పూజలు చేసి భజన చేసి హారతిస్తారా ఏంటి? చేసిన తప్పులేదు సార్, మీరు చేసిన అంత గొప్ప పని. నువ్వు ఊరుకో బాబాయ్ మధ్యలో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.